రామాయణ మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారు. ఈ సీను వాళ్ళ వైపు నుంచి చూస్తే జగన్ ఒంటరివాడై కనిపిస్తాడు. జగన్ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం. కోట్లాది మంది జనం గుండెల్లో జగన్ ఉండడమే నిజం. సీఎం జగన్ 2 బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంటికే పెన్షన్, ఆ ఇంటికే ఆ పెన్షన్, ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి. దానికోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి. ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు అని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద, చంద్రముఖి సినిమా చూసారా? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి, మరో విషయం కూడా గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా, అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 46 వార్డులో 2,74 లక్షల రూపాయలతో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు. 46 వార్డులో డిప్యూటీ మేయర్ కట్టము సతీష్ గారి ఆధ్వర్యంలో 98.5 లక్షల రూపాయలతో డ్రైనేజీ సంబంధించి, డైనింగ్ వాల్స్ సంబంధించి, డ్రైనేజీ
76.5 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ సంబంధించి రోడ్డు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 2,70,00,000 పైచీలకు 75.5 లక్షల పైచీలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి కానీ, పార్క్స్ కానీ, అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేనటువంటి విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 350 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. ఇవే కాదు, గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమంలో కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతులను, విజ్ఞప్తులు కూడా స్వీకరించి వాటిని కూడా హై ప్రయారిటీ చేసి ప్రతి సచివాలయ పరిధిలోని ముఖ్యమంత్రి గారి ఫండ్స్ నుంచి కూడా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు, ఒకటే అభివృద్ధి పనులే కాదు, గతంలో ఉన్న పాలకులు చేతకానితనం వల్ల, గతంలో ఉన్న పాలకులు అసమర్థ పరిపాలన వల్ల పరిష్కారం కాకుండా ఉండిపోయిన అనేక సమస్యలకి ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించి ఈ నియోజకవర్గంలో రోడ్స్కి సంబంధించి, రోడ్డు విస్తరణకు సంబంధించి కానీ, సచివాలయాలకు సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ, బయలు గ్రౌండ్కి సంబంధించి కానీ, పార్కు సంబంధించి కానీ, కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మా లక్ష్యం నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడమే మా అందరం ఉన్న లక్ష్యం. తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మరింత మెరుగ్గా సుపరిపాలన ఈరోజు జీవీఎంకి సంబంధించి 46వ వార్డులో ఏదైతే గౌరవ ముఖ్య అతిథి నెట్కాక్షలు మరియు మా ఉత్తర సంబంధించిన ఆధ్వర్యంలో ఆయన తాలూకా కృషి ఫలితంగా ఈరోజు మన తాడిచెట్టిపాలెం హైవే నుంచి కైలాసపురం అంటే టీఆర్టీ గ్రౌండ్స్ పైకి వెళ్ళేంత వరకు ఏదైతే పైన డంప్ రోడ్ వరకు కూడా సుమారు 1,76 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే అటు అంటే ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని ఫుట్పాత్తో కానీ వాటితో ఒక సెంటర్ డివైడర్తో కలిపి మొత్తం సుమారు 96 లక్షల రూపాయలతో 98 లక్షలతో ఇరువైపులా డ్రైనేజ్ మరియు సెంట్రల్ వార్డు మొత్తం అంతా కలిపి అది కూడా శాంక్షన్ అయింది. ఏదైతే రోడ్ ఏదైతే ఆల్రెడీ శాంక్షన్ ఉంది, కొత్తగా శాంక్షన్ చేశారో అది గౌరవ మేయర్ గారు, గౌరవ నెట్వర్క్ కమిషన్ గారికి మన 46వ తరఫున ధన్యవాదాలు చేస్తాం. ఎందుకంటే సుదీర్ఘమైన సమస్య ఇది. నాకు తెలిసి ఒక 25 సంవత్సరం 30 సంవత్సరం ఈ రోడ్ వేసిన పరిస్థితి అయితే లేదు. ఆల్మోస్ట్ 2 శతాబ్దాల తర్వాత ఈరోజు ఈ రోడ్డు పనులు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 1 మంత్ ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ వార్డుకి సంబంధించి ఆల్రెడీ మొన్నే కౌన్సిల్ సుమారు 6 కోట్ల రూపాయలు అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే శాంతినగర్ సచివాలయం ఏదైతే ఉందో దాని కమ్యూనిటీ హాల్ గాను, అదే దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో మన కస్తూరి నుంచి పైన గడ్డ లక్ష్మీవారం లోపల నుంచి అయ్యేవారు గడ్డ ఏదైతే ఉందో సుమారు 3.5 కోట్ల రూపాయల తాలూకా శాంక్షన్ కూడా ఆర్డర్ తీసుకొని దానికి కూడా టెండర్ ప్రాసెస్ ఉంది. అదేవిధంగా ఏదైతే శాంతినగర్ సచివాలయం ఆ బిల్డింగ్ తాలూకు ఏదైతే బిల్డింగ్ పక్క సచివాలయం మూవ్ చేస్తూ అక్కడ కూడా కొత్తగా G+1తో కొత్తగా కమ్యూనిటీ హాల్ కూడా చేయడం జరుగుతుంది. కేకరాజ్ చెప్పినట్టు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా రెండింటిని 2 కళ్ళు కింద చూసుకుంటూ ఆ సంక్షేమ పథకాలు ఏదైతే మన సచివాలయం ద్వారా టీబీ ద్వారా ఏదైతే మనం లబ్ధిదారులు అందజేస్తున్నామో అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించి మన నృత్యాలకు సంబంధించి జీవీఎంసీ నుంచి అన్ని రకాల సహాయ సహకారంలో జీవీఎంసీ అందజేస్తూ అన్ని చోట్ల రోడ్లు కానీ ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా సంస్థలో కూడా ప్రతి చిన్న రోడ్లు కూడా మొదలకుండా అన్నింటినీ కూడా అక్కడ డ్రైనేజ్ సమస్యలు తీర్చడం జరుగుతుందని ನಮ್ಮ ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. ప్రజల కోసం మేం సిద్ధం, అదే మా నినాదం. జేడీ ప్రజల కోసం సిద్ధం అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏం చేస్తామనేది ప్రజలకు చెబుతామని అన్నారు. మాది డబ్బులు పార్టీ కాదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఉందన్నారు. ఆలోచనలతో వెళుతున్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ పొత్తులు పెట్టుకోదు, ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళుతుంది అని చెప్పడానికి మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను. ముఖ్యంగా మేము చెబుతున్నది ఏంటంటే అర్బన్ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు రిలీజ్ చేయాలనేది జై భారత్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. ప్రస్తుతం ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో మాత్రమే నిధులు రిలీజ్ అవుతాయి. అదే ప్రతిపక్షాల్లో ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులే ఉండవు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్తుంది, ఎమ్మెల్యే ఏ పార్టీ వాళ్ళకి చెందినా కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 100 కోట్లు రిలీజ్ చేయాలి. ఈ 100 కోట్లు కూడా ఎమ్మెల్యే ఖర్చు పెట్టరు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి, భీమిలి నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 500 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నది వెంటనే చేసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫండ్స్ రావాలి, వాళ్ళని చెప్పాలి, ఈ విధంగా ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. సో దానివల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలే పాలకులు అన్న కాన్సెప్ట్. మాకు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు కానీ మా గ్రామ సర్పంచ్ ఎవరో తెలియాలి, మా వార్డు యొక్క కౌన్సిలర్ ఎవరో తెలియాలి, కార్పొరేటర్ ఎవరో తెలియాలి. ఆ విధమైన డీసెంట్రలైజ్ అంటే వికేంద్రీకరణమైన పాలన ఏదైతే ఉంటుందో దానికి జై భారత్ నేషనల్ పార్టీ ప్రధానంగా ఇస్తుంది. ప్రతి ప్రాంతంలో కూడా 10 చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలన్నది కూడా మా ఆకాంక్ష. సో ఆ విధమైన మేనిఫెస్టోతో ముందుకు వచ్చాం. సో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి అందరూ పొత్తులతో బిజీగా ఉంటే మేము మేనిఫెస్టోని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు రాత్రికి రాత్రి ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. మరేంటి అంటే అంతవరకు ఒక పార్టీ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు రాత్రే సిద్ధాంతాలు మారిపోయి మళ్ళా ఉదయానికి కొత్త సిద్ధాంతాలు వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. అందువల్ల ఇటువంటి మోసపు రాజకీయ నాయకులతో మీరు మోసపోకండి. మీ సమస్యలు తీసుకొని మిమ్మల్నే పాలకులుగా చేయడానికి వస్తున్న జై భారత్ పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మాకు ఎటువంటి స్వార్థాలు లేవు, ఎటువంటి ఆస్తులు తయారు చేసుకోవడం మా ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఆస్తిపరులుగా చేయాలి, మీ పిల్లలు తర్వాత భావితరాలు చక్కగా ఉండాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మేనిఫెస్టోను అందరూ చదవండి. ఇంకా మీ సూచనలు ఉంటే చెప్పండి. ఈ మేనిఫెస్టో ప్రధానంగా ప్రజలిచ్చిన పాయింట్స్తో తయారు చేశాం. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అందులో మనం చేసి జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ నియోజకవర్గ సమస్యలు ఏ విధంగా తీరుస్తామన్నది మీరందరూ కూడా చూడవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి నేను ప్రజలను, ఓటర్లను కోరుతున్నాను. సార్, రాష్ట్రంలో చాలా పొత్తులతో వెళ్తున్నారు చాలా పార్టీలు. సో కొత్తగా అభివృద్ధి జై భారత్ పార్టీ సింగిల్గా వెళ్తుందని చెప్తున్నారు. మీరు అనుకున్న ఆశయాలను సాధించే అవకాశం ఉంటుందంటారా ఈ తక్కువ కాలంలో? మేము పొత్తులు పెట్టుకొని ఎవరెవరో ఆశయాలు రాత్రికి రాత్రి సిద్ధాంతాలు మారిపోయే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల మాకు ఓపిక ఉంది ప్రయాణం చేయడానికి. మాకు ప్రజల మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. అందువల్ల మేము దీర్ఘకాలం పోరాడతాం, దీర్ఘకాలం ప్రజా చైతన్యానికి మేము ముందుకుంటాం. కాబట్టి ఈ పొత్తులతో ఏదో ఒకరిద్దరికి ఎమ్మెల్యేలు వస్తే సరిపోతుందన్న భావాలతో చాలామంది పనిచేస్తున్నారు. కానీ జై భారత్ ఆ విధంగా ఆలోచించే పార్టీ కాదు. మొత్తం మార్పు రావాలి, ఆమూలాగ్రంగా మార్పు రావాలని కోరుకుంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. క్షేత్రస్థాయిలో బలోపేతం జరుగుతుందా సార్ పార్టీ? క్షేత్రస్థాయిలో వెళుతున్నాము. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా మా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. వాళ్ళని తీసుకువెళ్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఎక్కడ చూసినా డబ్బు యొక్క ప్రభావం కనిపిస్తుంది మీకు. ఎందుకంటే హోర్డింగులు, పోస్టర్సు అన్నీ కూడా ఇప్పటికే ఆక్యుపై చేసేసారు. అంటే ఈ విధంగా డబ్బును వెదజల్లి డబ్బు ప్రభావం చూపించి ప్రజల మీద ప్రభావం చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేస్తామో అని చెబుతాము. ఇది డబ్బుల పార్టీ కాదు ఇది. కాబట్టి మా తక్కువ బడ్జెట్తో ప్రజలను ఎలా చేరాలన్నది మేము కోరుకుంటాం. ఇదివరకు ఇలాంటి జై భారత్ లాంటి పార్టీ కూడా చాలా వచ్చేసారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాళ్ళు కూడా డబ్బు లేకుండా, ఆర్థిక లావాదేవీలు లేకుండా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యే పరిస్థితి ఉంది సార్. కానీ జై భారత్ అది అధిగమించే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు విఫలం కాలేదు, ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో రోడ్లు ఎలాగున్నాయో పరిస్థితి.
మరి ఈరోజు మేము మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక స్కీమ్ ఆపేస్తే మొత్తం రోడ్లనన్నీ బాగు చేయి, ఆపండి స్కీమ్. ఒక స్కీము ఒక సంవత్సరం ఆపేసి రోడ్లు బాగు చేయండి, అందరూ బాగుంటారు. కానీ స్కీములే వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి రోడ్లను ఈ విధంగా దుస్థితి చేసి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి. కాబట్టి ప్రయారిటీస్ అంటే ఆ విధంగా ఉంటున్నాయి. వాడు అంటే అప్పు ఎక్కడి నుంచైనా తీసుకురండి, కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఫ్రీబీలు కానీ ఇవ్వండి అన్న ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. అందువల్ల ఈ ఫ్రీబీలు అన్నవి కాకుండా అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది. ఆ విధంగా ముందుకు 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది, లేదా దాని నుంచి ఏమైనా క్లారిటీ ఉందా? మాకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమిల నుంచి మన అనిల్, తర్వాత అనేక మంది విద్యార్థులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. మాకేమీ స్వార్థం లేదు సార్, మేము వచ్చి ప్రజల కోసం పనిచేస్తామన్న వచ్చినవాళ్ళు. జై భారత్ నేషనల్ పార్టీ ఇంకోటి ఏం చెప్తుందంటే, మీరంతా కనుక ఓటు వేసి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగితే 2029లో మేము క్యాంపెయినింగ్ చేయం, ఒక్క పోస్టర్ కూడా పెట్టం. ఆ 5 సంవత్సరాలు మేము ఏ పని చేశామో అదే చాలు. లేకుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. మరి సిద్ధం, మేము సిద్ధం అంటున్నారు. ముందు ప్రత్యేక హోదా తెచ్చి సిద్ధం అని చెప్పండి. మీ పార్టీ అయినా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సార్ సిద్ధం అనే దానికి? అంటే ఆల్రెడీ జనసేన టీడీపీ మేము సిద్ధం అనే ఒక పోస్టర్తో ఉన్నాయి. జై భారత్ ఏమైనా అల్టిమేట్గా ఏమన్నా ఉందా సార్? పగలతో వాళ్ళు వస్తున్నారు, ప్రజల కోసం మేము వస్తున్నాం, మేము సిద్ధమని చెప్తున్నాం. మేము ప్రజల కోసం మేము సిద్ధమని చెప్తున్నాం. అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురావడం అన్నది చాలా ముఖ్యం. ఈ 10 సంవత్సరాలు ఎందుకు రాలేకపోయారు ప్రత్యేక హోదా ఆలోచించండి. మన ఊర్లో ఇండస్ట్రీస్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, విద్యార్థులంతా వలసలు వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ 7వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మేము మిగతా పార్టీలు కలిసి అక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాము, ప్రత్యేక హోదా తేవాలని చెప్పేసి. ప్రత్యేక హోదా ఈరోజు నేను ట్వీట్ చేశాను, నిన్న కూడా ఒక ట్వీట్ చేశాను, ఈ బడ్జెట్ను ఆపేయండి అని చెప్పాను వీళ్ళకి. మీకు గనక రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైతే. తహసీల్దార్ వివరాలు వెల్లడించిన విశాఖ సిపి. విశాఖలో తహసీల్దార్ సనపల రమణయ్య హత్యకు సంబంధించి ప్రధాన అనుమానితుడు సుబ్రహ్మణ్యంను చెన్నై శివారులలో అరెస్టు చేయడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ హత్య జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసేందుకు 10 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. హత్య తర్వాత దొరికిన ఆధారాలతో నిన్న చెన్నైలో అరెస్టు చేశామన్నారు. చెప్పారు నో దట్ విల్ నాట్ బి రైట్, బికాస్ ఇట్ ఈస్ అ సీరియస్ కేస్ ఆఫ్ మర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. అర్థమైంది కదా? సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పెడతాం. మొన్న చెప్పినాను, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కన్స్ట్రక్షన్. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ బై నేమ్ లోకల్ కంపెనీ. ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది. ఈజ్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ దేర్. అండ్ కన్వేయన్స్ డీడ్ ఈజ్ అ ఇష్యూ. హీ హెస్ టోల్డ్ కన్వేయన్స్ డీడ్ పెండింగ్ ఉంది. దాంట్లో ఈ కన్వేయన్స్ డీడ్ గురించి చాలాసార్లు అక్కడ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళటం, రావటం, పోవటం అంతా కూడా చేశారు. సో that is one of the issue he is telling. Other than that also some issues whatever he has told, ఇది ఒకటే కాకుండా వేరే విషయాలు అదంతా కూడా సహకరించి దానికి తగిన ఎవిడెన్స్ కూడా అక్కడ అటువైపు ఉండాలా. ఉట్టిగా చెప్పేయటం ఇట్లా అని చెప్పేయటం. సో అదంతా తీసిన తర్వాత అదే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. నేను ముందే అవినీతి ఇదంతా చెప్తే ఎట్లా ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ఆఫీసర్ గురించి ఈ విధంగా మనం ఏమీ అనలేము, ఏమి చెప్పను కూడా. ఇప్పుడు అంత ఆధారాలు వస్తేనే నోటి నుంచి చెప్పడం. దానికంటే ముందు ఇట్ విల్ బి రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ the commissioner of police to tell anything. Okay? So అదే అండి, వేరే మిగతాదంతా కూడా చెప్తాం, మళ్ళీ చెప్తాం పక్కా. we will tell. he is also a realtor. ఆయన మీద 2 కేసులు ఉన్నాయండి. ఒకటి సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్లో ఒక కేసు విజయవాడలో. మొన్న ఏమైందంటే సెర్చ్ చేస్తున్నప్పుడు ఇదే పొరపాటు జరిగింది. మురారి, గంగాధర్, రామ్, ఈయనది పెద్ద పేరు మురారి, సుబ్రహ్మణ్యం, గంగాధర్. సో సెర్చ్లో సరిగా అదే ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పొరపాటు జరిగినట్టుంది. సో అది కరెక్ట్ పేరు కొట్టకపోవడం వల్ల CCTNSలో కూడా అన్నీ రాలేదు. బట్ అంతా మళ్ళీ దీర్ఘంగా విచారించి ఈ పూర్తి పేర్లు అన్నీ కొట్టి ఏజ్, వయసు, అడ్రస్, కాస్ట్ ఇదంతా కొట్టిన తర్వాత కరెక్ట్గా డీటెయిల్స్ వచ్చింది. అక్కడ కూడా సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ని కనుక్కున్నాము, వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ని కూడా కనుక్కున్నాము, అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. దే ఆర్ ఆల్ చీటింగ్ కేసెస్.
అక్కడ కూడా ఐపీ పెట్టినట్టు సమాచారం ఉంది. 4-5 crores ఏదో పోగొట్టుకున్నట్టు. హీఈస్ అండర్ సివియర్ స్ట్రెస్, డిప్రెషన్ కాదు, స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సో అది దట్ టు దాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ టెల్. థ్యాంక్ యూ. మరుసటి రోజు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ టు Chennai. And actually the ticket is booked for Chennai. The flight goes from via Bangalore. So Bangalore lo emaindante akkada aerostess said Murari Subramaniam seat number so and so అని చెప్పడం వల్ల ఆయనకు అనుమానం వచ్చేసి ఆయన ఏం చేశారంటే అక్కడ నుంచి ప్రత్యేకంగా నా పేరు మాత్రం పెట్టి ఈ విధంగా పిలుస్తున్నారని చెప్పి అనుమానం మీద అక్కడే మిగతా ప్యాసింజర్స్తో పాటు దిగిపోయారు. దిగి అక్కడ నుంచి హీ హ్యాస్ టు గో టు చెన్నై కాబట్టి హీ టుక్ ఎ బస్ ఫ్రమ్ దేర్ టు చెంగల్పట్ వచ్చిన తర్వాత లోకల్ ట్రైన్ పట్టుకొని హీఈస్ గోయింగ్ టు చెన్నై సెంట్రల్. వెళ్తున్నప్పుడు మాకు టెక్నికల్ డీటెయిల్స్ ఆధారం బట్టి అక్కడ చెన్నై పోలీస్ సహకారం కూడా తీసివేసుకొని మా అడ్వాన్స్ టీం ఏదైతే చెన్నైలో ఉండిందో వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి చెక్ చేసి ప్యాసింజర్ మేనిఫెస్ట్ అంతా చూసేసి పట్టుకోవడం. ఫ్లైట్ డిపార్టెడ్ అట్ 3:19 PM. 3:20. నేను చెప్పింది మేము వెళ్ళి ఎంక్వైరీ చేసింది 2 o'clock. ఇక్కడ అక్కడ వినండి, మేము అక్కడ అడిగింది కూడా ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో అడిగింది కూడా ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. వి ఆస్క్డ్, అక్కడ వెళ్ళి ఆవిడ చెక్ చేసేసి ఈ విధంగా చెప్పేసి ఆయన 9:39కే ఎంట్రీ అయిపోయాడు. అక్కడ చెక్ చేసినాం. జాయింట్ సిపి ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ వెళ్ళి ఇదంతా కూడా ఎంక్వైరీ చేశారు. సీసీటీవీ అంతా చూసేసి ఎయిర్పోర్ట్ లోపల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల 9:39కి ఎంటర్ కావడం. యాక్చువల్లీ 9:39కి పర్మిట్ కాదు. కరెక్ట్, యు ఆర్ రైట్. సో అది కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. దాని మీద కూడా వీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. 9:39 హీ హెస్ ఎంటర్డ్ ద విశాఖపట్నం ఎయిర్పోర్ట్. తెలుసుకోవాలి, ఎప్పుడే పట్టుకొచ్చినాం కదా, ఇప్పుడు ఉన్నారు. విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ని మా టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్నీ సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్నీ పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీమ్ అక్కడ ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్లో మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రమణ్యం గంగా రావ్. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది